అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఫోన్ హ్యాక్ షాక్. మెదక్ వ్యాపారి నుంచి 5,88,000 రూపాయలు కొట్టేసిన సైబర్ ముఠా. నర్సాపూర్. సైబర్ నేరగాళ్లు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన వ్యాపారి విశ్వనాథ్ గుప్తా 57 ఫోన్ను హ్యాక్ చేసి అతడి బ్యాంకు అకౌంట్ నుంచి 5,88,000 రూపాయలు కాజేశారు. ఇటీవల అతడి మొబైల్కు అమెజాన్ ఆఫర్ పేరుతో వచ్చిన అనుమానాస్పద లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఈ మోసం జరిగింది. డబ్బు పోయినట్లు గుర్తించిన విశ్వనాథ్ గుప్తా సెప్టెంబర్ 18, 2025న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కేసు ఐటీ యాక్ట్ సెక్షన్ 66C, 66D మరియు బిఎన్ఎస్ సెక్షన్ 318(4) కింద నమోదు అయింది. దర్యాప్తు కొనసాగుతోంది. లింక్ మూలాలు, మోసగాళ్లు గుర్తించేందుకు ట్రాకింగ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి ట్రాన్స్కో ఎయ్యలం బంటు శ్రీకాంత్ 29 కూడా సైబర్ మోసానికి గురయ్యాడు. సెప్టెంబర్ 17, 2025న సబ్స్టేషన్లో డ్యూటీలో ఉండగా అతడికి ఒక అనుమానం నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అతడి 2 అకౌంట్ల నుంచి విడతల వారీగా 1,02,100 రూపాయలు డెబిట్ అయ్యాయి. వెంటనే సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసిన శ్రీకాంత్ సెప్టెంబర్ 18న మల్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి మోసం మార్గాలు తెలుసుకోవడానికి దర్యాప్తు మొదలుపెట్టారు. సంబంధిత సమాచారం. 2025లో తెలంగాణలో సైబర్ మోసాలు 25% పెరిగాయి. 2,500 రూపాయలు కోట్లకు పైగా నష్టం జరిగింది. అమెజాన్, ఫేస్బుక్ ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లు, అనుమాన కాల్లు మోసాలకు ప్రధాన కారణాలు. మెదక్, జగిత్యాల జిల్లాల్లో ఇటీవల 50 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 20 కోట్లకు పైగా కొట్టేశారు. సైబర్ పోలీసులు అమెజాన్ ఆఫర్ లింక్లు ఫిషింగ్ అని, కాల్లు హ్యాకింగ్కు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు, సూచనలు. అమెజాన్, ఫేస్బుక్ వంటి ఆఫర్ లింక్లు క్లిక్ చేయవద్దు. అధికారిక యాప్లలో మాత్రమే చెక్ చేయండి. అనుమాన కాల్లు, మెసేజ్లు వచ్చినప్పుడు ఫోన్ లాక్ చేసి ఓటీపీ, బ్యాంక్ వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు డెబిట్ అయిన వెంటనే బ్యాంకు అప్డేట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు 1930 ఫిర్యాదు చేయండి. మొబైల్ యాప్లలో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అనుమాన యాప్లు డౌన్లోడ్ చేయవద్దు. సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ఆర్బీఐ, సైబర్ బ్యూరో క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.